చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మంచిదండి. ఈ వారం నుంచి ఒక అద్భుతమైన బైబిల్ గ్రంథంలో నుంచి అనేక విషయాలను మనము పరిశీలించి నేర్చుకుందాం. అందులో ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం పేరు వచ్చి యెహోవా ఎవరు. యెహోవా ఎవరు? మీరు చాలా జాగ్రత్తగా రాసుకోండి. నేడు క్రైస్తవ్యానికి అర్థము కానీ యెహోవా ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, వాళ్ళ ఉనికి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వేరువేరుగా ఉన్నారా ఒక్కటిగా ఉన్నారా అన్నది మనం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం గనక ఇంతకు యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? ప్రియులరా, ప్రసన్నన్న గారు యేసుక్రీస్తు వారి గురించి యాచనలను వివరించేటప్పుడు ఇదిగో దేవుణ్ణి ఆయన వేడుకున్నాడు, యాచించాడు అని చెప్పేసరికి ఈరోజు యూట్యూబ్ లేనోడు కూడా యూట్యూబ్ని చేసుకొని సబ్స్క్రైబర్స్ మినిమం అంటే 10-20 మంది లేనోడు కూడా ఇదిగో పీడి సుందర్రావు నువ్వు చెప్తున్న తప్పుడు బోధ, ఇదిగో ప్రసన్న బాబు మీసాల గురవయ్య నువ్వు చెప్తున్నది తప్పుడు బోధ అంటే ఈరోజు కక్షపూరితంతో ఆలోచిస్తున్నారు తప్ప చెప్పబడుతున్న మాటల్లోని ఆంతర్యం ఏంటి, భావం ఏంటి, తన వెనకున్న మాట ఏంటి, ముందున్న మాట ఏంటి అని పట్టించుకోరు వీళ్ళు. అలాంటి వారు ఎక్కువైపోయారు. కనుక నిజంగా ఈరోజు క్రైస్తవ్యం బీఓయూ పైన వేసిన నింద అంత ఇంత కాదు. ఇదిగో బీఓయూలో మీరు యేసుక్రీస్తు వారిని బిచ్చగాడుగా చేశారు అని మాట్లాడుతున్నారు. అండ్ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ప్రకటించేవారే బీఓయూఐ వాళ్ళు. ఆ మధ్యకాలంలో యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టలేదు, మరియమ్మ రోమా సైనికునితో వ్యభిచారం చేయబడాలి, యేసుక్రీస్తు వారు పుట్టాడని మాట్లాడినప్పుడు ఏ క్రైస్తవుడు కూడా నోరు విప్పలేదు. విప్పలేదండి. ఇదిగో మరియమ్మ వ్యభిచారం చేయడం వల్ల, రోమన్ సైనికునితో వెళ్ళడం వల్ల యేసుక్రీస్తు వారు పుట్టాడు గనక మరియ కన్యురాలు కాదు, ఆమె వ్యభిచారి అని నిందలు వేశారు. అప్పుడు నిందలు వేసినప్పుడు యావత్ క్రైస్తవ్యము తరపున నిలబడింది ఎవరు? బీఓయూఐ. ఇదిగో కన్యక కనగలదు, క్రీస్తు కన్నది మరియమ్మ కన్యురాలు అని నిరూపించింది ఎవరు? ప్రసన్న బాబు కాదంటారా? ప్రసన్న బాబు అనేది పబ్లిక్ మీటింగులో, ఏదో 4 గోడల మధ్య యూట్యూబ్లో మాట్లాడలేదు ఆయన. పబ్లిక్ మీటింగులో సవాలుతో బోధించాడు ఆయన. ఇదిగో కన్యక కనగలదు, ఎలా కనగలదు అని బైబిల్ ఆధారాలతో, సైన్స్ ఆధారాలతో మేళమించి ఇదిగో కన్యక కనగలదని నిరూపించాడండి ప్రసన్న బాబు గారు. అంటే క్రీస్తు గొప్పతనాన్ని ఆకాశాన్నంతా ఎత్తినవాడెవరు? బీఓయూఐ వారు కాదంటారా? కనుక ఏంటి, మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం, ఎవరేమనుకున్నా పర్వాలేదు. కానీ ఇంతకు యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? ఆయన మనకి ఏమవుతాడు? ఆయన ఉనికి ఏంటి, ఆయన ఎక్కడుంటాడు, ఆయన పరిస్థితి ఏంటి అన్నది మన బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగితే ముందుగా చాలా పాయింట్లు చెప్తాను. ముందుగా మొదటి పాయింట్ మీరు రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే యెహోవా ఎవరు అండి? యెహోవా ఎవరు? ఈ యెహోవా ఎవరు అన్నది మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఇబ్రూ భాష నుంచి వచ్చినది యెహోవా అంటే, ఇబ్రూ భాష నుంచి వచ్చినది యెహోవా అంటే యావే యెహోవా. ఇంతకు ఈ యావే యెహోవా ఎవరు? ఎవరిని యెహోవా అంటారు? యెహోవా అంటే ఏంటి అన్నది మనం అర్థాన్ని బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే నిర్గమకాండము
నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. మోషే గారు ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు, ఇదిగో నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు కదా, ఎవరయ్యా దేవుడు అని వాళ్ళు అడిగినప్పుడు నేనేం చెప్పాలి నాయనా అని తండ్రిని అడిగినప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. మోషేతో చెప్పెను. ఇదిగో దేవుడు ఎవరంట? నేను ఉన్నవాడను. ఏంటి దేవుడు ఎవరంట? ఉన్నవాడను. అంటే యెహోవా ఎవరు? ఉన్నవాడు. యెహోవా ఎవరంటే ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. ఆయనకి ప్రారంభము లేదు, ముగింపు లేదు. నేను ఉన్నవాడను అంటే దేవుడు ఎవరంట? ఉన్నవాడు. యెహోవా ఎవరంట? ఆయన ఉన్నవాడు. ఏంటి మొదటి పాయింట్లో యెహోవా ఎవరంట? ఉన్నవాడు. యెహోవా అంటే ఉన్నవాడు. ఉన్నవాడే యెహోవా. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆయనకి ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. పుట్టుక ఏంటి? ముగింపు, ప్రారంభ ముగింపు లేనివాడే యెహోవా. ఏంటి యెహోవా? ఇప్పుడు యెహోవా ఎవరు అని ఆలోచిస్తే మొదటి పాయింట్ ఏంటంటే యెహోవా ఎవరంటే ఆయన ఉన్నవాడు. యెహోవా అంటే ఉన్నవాడు. ఒక రెండో పాయింట్ ఆలోచిద్దాం. రెండో పాయింట్, ఉన్నవాడు అంటే ఎవరు? యెహోవా అంటే ఉన్నవాడు అని ఆలోచించాం కదా. ఉన్నవాడు అంటే ఎవరు? ఎలా ఉంటాడు ఆయన? ఉన్నవాడు అన్నాడు కదా మోషే గారితో, ఇదిగో నాయనా నేను ఉన్నవాడను అని చెప్పమన్నాడు కదా. ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఆత్మగా ఉన్నాడా? ఆ ఉన్నవాడు మనకేమవుతాడు? ఏండి ఉన్నవాడు యెహోవా ఉన్నవాడు అన్నాడు కదా. ఆ యెహోవా ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ఆయన ఆకారం ఏంటి? ఆయన రూపం ఏంటి అని ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఏంటి ఉన్నవాడు యెహోవా ఎలా ఉన్నాడని ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలండి. దేవుడు ఎవరంట? ఆత్మ. ఉన్నవాడు ఎవరంటే ఆయన ఎవరు? ఆత్మ, శక్తి, పవర్. దేవుడు ఎవరంటే, యెహోవా ఎవరంటే, ఉన్నవాడు ఎవరంటే ఆయన ఎవరంట? ఆత్మ. ఒక సూపర్ పవర్ అది. ఏండి అంటే యెహోవా ఎవరు? ఉన్నవాడు ఎవరు? ఆత్మ. ఇంకొక మాట చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును, చాలండి, దేవుడైన యెహోవా, ఈ ఉన్నవాడు ఎవరు అని ఆలోచన చేయగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా అంటే యెహోవా ఎవరు? దేవుడు. ఏంటి యెహోవా ఎవరు? దేవుడు. అంటే ఉన్నవాడు ఎవరంటే ఆయన ఆత్మ, ఆయన పవర్. ఉన్నవాడు యెహోవా ఎవరంటే ఆయన ఆత్మ. రెండవది ఎవరంటే ఆయన దేవుడు. అంటే యెహోవా ఎవరంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు? యెహోవా అంటే ఎవరో కాదు, ఆయన ఉన్నవాడు. ఉన్నవాడు ఎవరంటే ఆయన ఎవరు? ఆత్మ. ఆత్మనే కాక ఆయన మనకి ఏమవుతాడు? ఆయన దేవుడు. మనకి ఎవరంటే ఆయన దేవుడు. ఏంటి దేవుడు? ఇప్పటివరకు ఎన్ని పాయింట్లు ఆలోచించాం మనము? 2 పాయింట్లు ఆలోచించాం. యెహోవా అంటే ఎవరు ఆలోచించాము, ఉన్నవాడు అంటే ఎవరు ఆలోచించాం. ఓకేనా?
ఇప్పుడు మనం ముందుకు వెళ్ళగలిగితే ఇంతకు యెహోవాలు ఎంతమంది? యెహోవాలు ఎంతమంది? యెహోవా అంటే ఉన్నవాడని నేర్చుకున్నాము. ఉన్నవాడు ఎవరంటే ఆయన ఆత్మని నేర్చుకున్నాము. ఆత్మ మరల ఎవరంటే ఆయన దేవుడని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యెహోవాలు ఎంతమంది? ఎంతమంది అండి యెహోవాలు? ఈరోజు యెహోవాలు ఎవరు, దేవుడు ఎవరనే విషయం పైన క్రైస్తవ సమాజానికి సరైన వివరణ తెలియక, సరైన విషయము తెలియక యెహోవాలు ఎంతమంది తెలుసా? ముగ్గురు యెహోవాలు. ఎంతమంది అంట? ముగ్గురు యెహోవాలు. ఇదిగో ఇద్దరు యెహోవాలు, ముగ్గురు యెహోవాలు అనే ఈరోజు క్రైస్తవ్యాన్ని ఏంటి గలిబిరి చేస్తున్నారు. బైబిల్లో రాయబడిన మాటల అర్థాలు తెలియక, రాయబడిన మాటల విషయాలు తెలియక, ఇదిగో పదాలు చూసి యెహోవా యెహోవా యెహోవా, ఇదిగో యెహోవాలు ముగ్గురు అనే మాట్లాడే వాళ్ళు కనపడతారు, యెహోవాలు ఇద్దరు అనే వాళ్ళు మనకి కనపడుతున్నారు. ఒకసారి చూద్దామా? ఒకసారి చూద్దాం. మనకు బాగా తెలిసిన ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19 24వ వచనం చూద్దాం. 24వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా ఉందా? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు. మీరు అండర్లైన్ చేయండి, అక్కడ ఇద్దరు యెహోవాలు కనపడుతున్నారు. మనసు పెట్టి చూస్తే యెహోవా యెహోవా యొద్ద నుండి, ఆదికాండము 19:24, యెహోవా యెహోవా యొద్ద నుండి ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. యెహోవా యెహోవా యొద్ద నుండి ఉందా లేదా? ఏ భాషలో చూసినా మీకు ఇద్దరే కనపడతారు. అక్కడ తెలుగులో ఏమైనా ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఏమనుకుంటారేమో, పొరపాటున కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్ కాదు అది. చూశారు కదా, యెహోవాలు ఎంతమంది అంట? ఇద్దరు యెహోవాలంట. యెహోవా యెహోవా యొద్ద నుండి, ఇదిగో యెహోవా యెహోవా అంటే వీళ్ళు ఏం చూశారు? పదాలు చూశారు. ఆ యెహోవా ఈ యెహోవాను పదాలు చూశారు, కానీ అందులోని పరమార్థాన్ని వీళ్ళు గ్రహించలేదు. యెహోవా యెహోవా యొద్ద నుంచి అంటే యెహోవా యెహోవా యొద్ద నుంచి అంటే చూసావా, ఇద్దరు యెహోవాలు అని మాట్లాడుతున్నారు. మీరు ఇద్దరు యెహోవాలు అక్కడ ఉన్నది ఏంటి? ఇద్దరు యెహోవాల? యెహోవా యెహోవా యొద్ద నుంచి. ఇక్కడ సందర్భం ఏంటంటే యెహోవా యెహోవా యొద్ద నుంచి ఏమొస్తాయంటారు? గంధపులు, అగ్ని గంధకాలు ఎక్కడికి వస్తున్నాయి? సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయడానికి యెహోవా యెహోవా యొద్ద నుంచి రాబోతుందంటే, నాశనం చేసే గంధకాలు నాశనానికి ఎక్కడి నుంచి వస్తుందట? నాశనం అనేది యెహోవా యొద్ద నుంచి వస్తుంది. అది దాని అర్థం, దాని పరమార్థం అది తప్ప ఇద్దరు యెహోవాలు కాదు. ఇంకొకటి చూద్దాం. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడు కాదు దొరా, ఉన్నవాడు. ఆ స్క్రీన్ మీద చూడండి. హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్. హీ వాజ్ కాదక్కడ, హీ ఈజ్ ఉన్నవాడు. హీ ఈజ్ ఉన్నవాడు, ఉన్నవాడు 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 అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది? ఆలోచించండి, కొంచెం ఆలోచన చేసి. ఉన్నవాడు అనే టైటిల్ ఎవరిది? దేవునిది కాదు, తండ్రిది కాదు, తండ్రిది. మరి యేసుప్రభుని కూడా ఉన్నవాడు అంటున్నాడు ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ ఇద్దరు ఏమై ఉన్నారు? సమానులు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. వీడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఈయన ఏం చూపించాడంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏముంది చదవండి ఒకసారి. అక్కడ 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చాలండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ సందర్భాన్ని చదివి ఇదిగో ఉన్నవాడు, ఈ ఉన్నవాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తుల వారు.
యెహోవా ఉన్నవాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడు. అక్కడ రాయబడిన మాట ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి అన్నమాట మనకు అర్థమైంది. అయితే ఏంటి ఆ మాట పరమార్థం ఏంటంటే, ఆ మాట మళ్ళీ చూడండి ఒకసారి. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తుల వారు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ముందుగా ఉన్నవాడు వేటన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. తండ్రి కనిన వారిలో మొదట ఎవరు? యేసుక్రీస్తు వారు. అన్నిటికంటే ముందంటే ఏంటి తెలుసా? ఈ ప్రకృతిలో కనబడే ప్రతి వాటికంటే, ప్రతి ఒక్కటి కంటే ముందుగా ఉన్నవాడు. ఏంటి? ఈ భూలోకానికైనా పరలోకము కన్నా మనందరికన్నా అన్నిటికంటే ముందుగా ఉన్నది ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఉన్నవాడు అంటే అన్నిటికంటే ముందు ఉన్నవాడు. దాని అర్థం యేసుక్రీస్తు వారు కలిగిన వాటన్నిటికంటే ముందున్నవాడే యేసుక్రీస్తుల వారు. అది దాని అర్థం. కనుక ఉన్నవాడు అనేసరికి యెహోవా ఉన్నవాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే. గనక మనకి ఎంతమంది యెహోవాలు? 2 యెహోవాలు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం, ఇంతకు యెహోవాలు ఎంతమంది? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందును క్రిందున్న భూమి యందును నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. అండర్లైన్ చేసుకోండి. నీ వంటి దేవుడు ఒక్కడును లేదు. ఒక్కడును లేడంటే యెహోవా ఒకరు తప్ప ఎవరు లేరు. ఒక్కడును లేడు. ఒక్కడును లేడంటే యెహోవా ఒక్కడే. నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఒక్కడును లేడు అంటున్నాడంటే ఎంతమంది ఉన్నారు యెహోవాలు? ఒక్కడే. ఒక్కడే. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. 42:8 అమ్మా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే. ఇది యెహోవా ఎంతమంది అంట? యెహోవాను నేనే నాయన, మరో యెహోవా లేడు. యెహోవాను నేనే అంటున్నాడంటే ఎంతమంది ఉన్నారు యెహోవాలు? ఎవరు లేరు నాయన. యెహోవాను నేను మాత్రమే, నేను ఒక్కడినే. యెహోవాను నేనే అంటున్నాడంటే ఎంతమంది యెహోవాలు? ఒక్కడు. మలాకి గ్రంథం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. పాత నిబంధనలో ఉంటుంది చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే. యెహోవా ఒక్కడే కాడ యెహోవా అంటే అర్థం ఏందని చదువుకున్నాం మనము? ఉన్నవాడు. ఇప్పుడు యెహోవా ప్లేస్లో ఉన్నవాడుని పెట్టండి. యెహోవా ఒక్కడే, ఉన్నవాడు ఒక్కడే. ఏంటి? యెహోవా ఒక్కడే అన్న కాడ యెహోవా కాడ ఉన్నవాడని పెట్టి చదవండి. ఏమని వస్తుంది తెలుసా? యెహోవా ఒక్కడే అంటే ఉన్నవాడు ఒక్కడే అంటే ఉన్నవాడు ఒకరు తప్ప ఎవరు లేరు. మరి ఏంది వీళ్ళు 2 అంటున్నారు? ఉన్నవాడు ఒకడు తప్ప ఎవరేగాను లేరండి. యెహోవా ఒక్కడే. ఇంకొక మాట చూద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 2వ వచనం. యెహోవాలు ఎంతమంది చూడండి, ఆలోచించండి ఒకసారి. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేనే యెహోవాను. యెహోవా కాడ ఉన్నవాడు పెట్టండి. నేనే ఉన్నవాడను, నేను తప్ప ఎవరు లేరు. అంటే యెహోవాలు ఎంతమంది? 1 and only, ద పవర్. ఏంటి? ఒక్కడే. యెహోవా ఒక్కడే, ఉన్నవాడు ఆయన. కనుక యెహోవాకు సాటి ఎవరు లేరండి. ఆయన ఉన్నవాడు, సుప్రీం ఆయన. కనుక యెహోవా ఒక్కడే. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 2వ వచనం.
ద్వితీయోపదేశకాండము 4వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా ఎవరంట? అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడగు యెహోవా అర్థం ఏంటి? అద్వితీయుడు అంటే అర్థమైంది, ఇతను తప్ప ఎవరు లేరు, ఇతని కంటే ముందు ఎవరు లేరు. అద్వితీయుడంటే ఆయన కంటే ముందు ఎవరు లేరు. అద్వితీయుడంటే మొదట ఉన్నవాడు. యెహోవా అద్వితీయుడంటే ఇలాంటి సూపర్ పవర్, ఇలాంటి ఉన్నవాడు ఎవరే గాని లేరు. ఎవరే గాని లేరంటే యెహోవాలు ఎంతమంది అని నేర్చుకున్నాం మనం ఇప్పుడు? ఒక్కడే. యెహోవాలు ఒక్కడే. యెహోవా ఎవరంటే ఏమని నేర్చుకున్నాం మనము? ఆయన ఉన్నవాడని నేర్చుకున్నాం. ఉన్నవాడు ఎవరంటే ఏం నేర్చుకున్నాం మనము? ఆయన ఆత్మ, ఆయన దేవుడు అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎన్ని పాయింట్లు అయిపోయినాయి? ఇప్పుడు 3 పాయింట్లు అయిపోయి 3 సందర్భాలు మనము ముగించుకున్నాం. ఇప్పుడు 4వ సందర్భాన్ని గురించి ఆలోచించగలిగితే, ఇందుకు 4వ సందర్భం ఏంటంటే, 4వ పాయింట్ ఏంటంటే, యెహోవాను ఎవరైనా చూశారా? యెహోవాను ఎవరైనా చూశారా? యెహోవాను స్వరం ఎవరైనా విన్నారా? ఆలోచిద్దాం. ఏంటి, యెహోవాను ఎవరైనా చూశారా? ఈరోజు క్రైస్తవ్యంలో పాస్టర్స్, దైవ సేవకులు ఎలా మారిపోయారంటే, రాత్రి వేళ దేవుడు నాకు కనిపించాడమ్మా, ఇదిగో దేవుడు రాత్రి వేళ నాకు కనిపించాడు, నీ ఇంట్లో ఉండే బీరువాలో ఉన్న డబ్బులు 10,000 రూపాయలు సేవకునికి ఇవ్వాలని దేవుడు నాకు చెప్పాడు కనుక నువ్వేం చేయాలి? నువ్వు ఇప్పుడు 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. ఇదిగో రాత్రి వేళ నాకు మెల్లని స్వరం వినిపించిందమ్మా, మెల్లని స్వరం అంట, గుసగుస స్వరం వినపడిందంట. ఇదిగో సేవకునికి బైక్ లేదంట, బైక్ తీయించాలమ్మా, నాకు దేవుడు రాత్రి కనపడి కళలో చెప్పాడమ్మా అని మాడుతుంటారు. ఇంతకు యెహోవాను మనం చూడగలమా? యెహోవా మాటలు మనం వినగలమా? యెహోవాను చూసిన వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచిద్దాం. యెహోవాను చూసిన వారు ఎవరైనా ఉన్నారా? యెహోవా స్వరం విన్నవారు ఎవరైనా ఉన్నారా? యెహోవాను చూసిన వారు ఎవరైనా ఉన్నారని ఆలోచించగలిగితే, ముందుగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఏంటి, పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఏం అద్భుతమైన దేవుని గురించి వివరిస్తూ ఏం మాట్లాడుతాడండి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవాను ఉన్నవాడని ఎవరు చూడలేరు. పాత నిబంధనలు యెహోవా అని రాయించాడు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అని రాయించాడు. యెహోవా అనే పదం ఎక్కడ మనకి కనపడదు. ఆయనను ఎవరు చూడలేదు. ఆయన చూడలేదంటే ఎవరు చూడలేదు? యెహోవాను ఎవరే గాని చూడలేదు. మరి ఎందుకు చూసామని చెప్తున్నారు ఈరోజు బోధకులు? ఎందుకు ఈరోజు యెహోవా మాకు కనిపించాడు ఎందుకు ఈరోజు లేని మాటలు బోధిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఏంటి లేని మాటలను బోధిస్తున్నారు? చదవన్న మాట ఒకసారి మరలా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. భవిష్యత్తు చెప్తున్నాడు. ఇదిగో భవిష్యత్తులో కూడా ఎవరు ఆయన్ని చూడడు. భవిష్యత్తులో చూడనేరడు. ఇక భవిష్యత్తులో కూడా ఎవరు ఆయన్ని చూడలేరు. నాయన చూడలేరు ఎవరు కూడా ఆయన్ని. ఎందుకంటే ఎవరు? పవర్ అయిన ఆత్మ సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. ఆయన చూస్తే ఏ నరుడు బ్రతకడండి, ఎవరు కూడా బ్రతకడు. మాట ఎక్కడుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించుచున్న ఎడల దేవుడు చాలండి, ఏ నారుడు ఏ మనుషుడు ఆయన్ని
చూడలేడు. చూడు నరుడు బ్రతకడు, చూచు ప్రతివాడును బ్రతకడు. ఏంటి, ఏ నరుడు ఏ మనిషి కూడా చూడలేదండి యెహోవాను. యెహోవాను ఉన్నవాడిని ఎవరే కూడా చూడలేరు. ఆయన ఏ నరును చూసి బ్రతకడు అంటున్నాడు. మరైతే ఆదాం మొదలుకొని ఆయా కాలంలో భక్తులతో మాట్లాడింది ఎవరు? నాయన ఆదాము ఎక్కడున్నావు, బయటికి రా అన్నది ఎవరు? మోషే, నాయన మోషే చెప్పులు వదిలి బయటికి రా అన్నాడు, చెప్పులు వదిలి రా అన్నాడు ఎవరు? ఏంటి, యాకోబు గారితో మాట్లాడింది ఎవరు? పెనుగులాడింది ఎవరు? ఏంటి, ఇవన్నీ ఎవరు అని ఆలోచన చేయగలిగితే దేవదూతల ద్వారా మాట్లాడాడు తప్ప దేవుడు నేరుగా వచ్చి ఎవరితో మాట్లాడలేడు. దేవుడు ఏ విషయాలు అయితే చెప్పాడో ఆ విషయాలు నేరుగా తీసుకొని వచ్చి భక్తులకు అందించిన వారు ఎవరు? దేవదూతలు. మోషే గారితో మాట్లాడిన దేవదూత, ఆదాం గారితో మాట్లాడిన దేవదూత, ఏంటి యాకోబు గారితో మాట్లాడిన దేవదూత, వీళ్ళందరితో మాట్లాడింది ఎవరు? దూత తప్ప యెహోవా కాదు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఎబ్రీ పత్రిక మొదటి వచనంలో ఆయా కాలంలో ఆయా పితరులతో మాట్లాడిన దేవుడు అని ఉంటుంది. అంటే పితరులతో ఎవరు మాట్లాడారు? దూత ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే యెహోవాను ఎవరే కానీ చూడలేరు, యెహోవాను ఎవరే కానీ ఆయన స్వరాన్ని వినలేదు. మనుషులలో ఎవరు చూడలేదన్నాడు, మనుషులలో ఎవరు ఆయన మాటలు వినలేదన్నారు. అయితే చూసిన వారిలో ఒకే ఒకరు ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తప్ప తండ్రిని చూసిన వారు ఎవరే కానీ లేరు. ఆయనే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? యోహాను సువార్త 5:37 యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు. ఏ కాలము? మోషే కాలమైన, ఆదాము కాలమైన, యాకోబు కాలమైన, అబ్రహాం గారి కాలమైన, ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. మరి ఎవరు స్వరం విన్నారు మీరు? దేవదూతల స్వరం విన్నారు మీరు. దేవుడు చెప్పిన మాటలు తీసుకొచ్చి దేవదూతలు చెప్పారు తప్ప నేరుగా దేవుడే మాట్లాడినట్లు ఎక్కడో ఒక ఆధారం కూడా బైబిల్లో లేదు. చదవడమాట. ఆయన స్వరూపమును చూడలేదు. ఏంటి, ఆయన స్వరూపమును చూడలేదు. రాత్రి కల్లో నాకు దేవుడు రూపం కనపడిందయ్యా అంటుంటాడు. ఏం కనపడిందంట? దేవుని రూపమా? దేవుడు ఆత్మ అన్నాడు. ఆత్మ నీకు రూపం కనపడుతుందా? ఏంటి, దేవుడి రూపం నాకు కనపడింది, ఇదిగో తెల్లగా మెలమెల మెలిసిపోతుంది, అలా నా పైన వాలిందని చెప్తుంటాడు. ఏం వాలిందంట? ఆత్మ వాలిందా? బైబిల్ గ్రంథములు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడే, ఎవరును ఎన్నడూ ఆయన చూడలేదని చెబుతుంటే నేను చూశానంటాడంటే అబద్ధికుడు ఎవరు? యేసు అబద్ధికుడా, ఇతను అబద్ధికుడా? ఈరోజు 99 బోధలు దేవుడు మాకు కనిపించాడు, దేవుడు మాతో మాట్లాడాడని మాట్లాడుతున్నారు లేదా? మాట్లాడుతున్నారండి. బైబిల్కి ఎలాంటి ఆధారం లేవు వాటికి. కానీ యేసుక్రీస్తు అంటాడు, ఎవడును ఎన్నడూ ఆయన్ని చూడలేదు. చూడండి, ఒక మాట చూడండి. యోహాను సువార్త 6:46 యోహాను సువార్త 6:46 వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములు రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, అండర్లైన్ చేసుకోండి, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకములో దేవుని యొద్ద నుండి భూమి మీదకి వచ్చినవాడు. ఆయన చెప్తున్నాడు మాట ఏంటో తెలుసా? నేను పరలోకములో దేవుని యొద్ద ఉన్నా, నాకు తెలుసు అక్కడ పరిస్థితులేమని. ఏంటి, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఏంటి, యేసుక్రీస్తు చెప్తున్న మాట అండి అది. తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు. నేను చెప్తున్నాను, పరలోకంలో వచ్చిన వాడిని కనుక నేను చూశాను, అక్కడ పరిస్థితులు ఏంటి అక్కడ నేను చూశాను కనుక నేను చెప్తున్నాను, ఎదుగు ఆయన ఎవరు కానీ చూడలేదు. అంటే యెహోవాను ఎవరే చూడలేదు, ఎవరు కూడా ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరాన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా ఎవరు చూడలేదు. అంటే యెహోవా ఎవరికి కనిపించాడు. ఓకే, ఇప్పటిదాకా ఎన్ని పాయింట్లు ఆలోచించాం మనము?
4 పాయింట్లు ఆలోచించాం. మొదటి పాయింట్, యెహోవా ఎవరు? యెహోవా ఎవరంటే ఎవరు? ఆయన ఉన్నవాడు. రెండో పాయింట్, ఉన్నవాడు అంటే ఎవరు? ఆయన ఆత్మ, ఆయన దేవుడు అని మనకు అర్థమైంది ఏండి. తర్వాత యెహోవాలు ఎంతమంది? యెహోవాలు? వన్ అండ్ ఓన్లీ, ఒక్కడే సుప్రీం ఏంటి, ఒకడే ఉన్నవాడు, ఒక్కడే తప్ప ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కడ లేదు. యెహోవాను ఎవరైనా చూశారా? ఎవరైనా స్వరాన్ని విన్నారంటే ఎవరే కానీ ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా చూడలేదు. యేసుక్రీస్తు వారు తప్ప ఎవరే కానీ ఆయన్ని చూడలేదు. ఇక ఇప్పుడు 5వ విషయాన్ని గురించి ఆలోచించగలిగితే, 5వ సందర్భాన్ని గురించి ఆలోచించి 5వ పాయింట్ ఏంటంటే యెహోవా ఎప్పుడైనా భూమి మీదకి వచ్చాడా? యెహోవా ఎప్పుడైనా భూమి మీదికి వచ్చాడా? యెహోవా ఎప్పుడైనా, ఉన్నవాడు ఎప్పుడైనా భూమి మీదికి వచ్చాడా అని ఆలోచన చేయగలిగితే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అంటే ఈ లోకములో ఆయన రాలేడు, ఈ లోకానికైనా రాడు కూడా. ఎందుకు? ఆయన ఎవరండి? సుప్రీం పవర్, ఆత్మ. ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠము. పాదాలు పెట్టుకోవడానికి పాదపీఠము భూమి అయినప్పుడు ఆయన ఈ లోకంలో నివాసిస్తాడా? నువ్వు కట్టే మందిరంలో నేను అక్కడ ఉండను. నా చూపు, నా చల్లని దీవెన ఆ మందిరం పైన ఉంచుతాను తప్ప నేను అక్కడ నివసింపను అన్నాడు. అంటే యెహోవా భూమి మీదికి వచ్చినట్లుగా ఎక్కడ కూడా మనకు ఆధారాలు లేవు. నేను నివసింపను, నేను నివాసము చేయను, ఈ లోకమందు నేను నివాసము చేయను అన్నాడు. కనుక యెహోవా ఈ భూమి మీదకి వచ్చినట్లు ఎక్కడ మనకు సందర్భాలు కనిపించవు. ఇక 6వ విషయాన్ని గురించి ఆలోచించగలిగితే, 6వ సందర్భాన్ని గురించి ఆలోచించగలిగితే, ఇంతకు ఈ యెహోవా మనకేమవుతాడు? ఇంతకు యెహోవా, ఈ ఉన్నవాడు, ఈ దేవుడు మనుషులకు ఏమవుతాడు అని ఆలోచన చేయగలిగితే, ప్రియులారా, ఈరోజు భిన్నమైన బోధలు. దేవుడు మనకి ఏమవుతాడంటే, ఇదిగో మనం దేవుని పిల్లలము కాదు, మన దేవుని గర్భం నుంచి వచ్చిన వారం కాదము. చిచి ఆ మాటలే మీరు మాట్లాడద్దండి. దేవుడు మనల్ని సృష్టించాడు తప్ప ఆయన మనల్ని కనలేదు అని మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళగలిగితే, మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇంతకు యెహోవా మనకేమవుతాడు? యెహోవా మనకేమవుతాడు అని ఆలోచన చేయగలిగితే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక దేవుడే మనల్ని సృష్టింపలేదా? చూడండి, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటే మనకు దేవుడు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఇదిగో మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఆయన ఎవరో కాదు, దేవుడు ఒక్కడే కాడా? ఏమండి, మనందరికీ తండ్రి ఒక్కడే కారా? ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడు. అంటే దేవుడు ఎవరు? యెహోవా ఎవరు? మన తండ్రి. ఎవరైనా మన తండ్రి. ఆయన మనకు తండ్రి అయినప్పుడు మనం ఏమవుతాం? ఆయనకి పిల్లలము, వారసులము, దేవుని కుమారులము. చూడండి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఇదిగో భూమి మీద ఎవనికి తండ్రి అని మీరు పేరు పెట్టద్దండి, తండ్రి అని పేరు పెట్టద్దండి. ఒక్కడే మీ తండ్రి. ఎవరైనా? పవర్, ఆత్మ ఉన్నవాడు, సుప్రీం,
ఆయన మనల ఆత్మలు కన్నవాడు. ఎవరైనా? మన తండ్రి అండి ఆయన. అంటే దేవునికి మనకున్న సంబంధం ఏంటి? తండ్రి కొడుకుల బంధం. తండ్రి కొడుకుల బంధం అండి. మనకు దేవుడు ఏమవుతాడు? మనకు తండ్రి అవుతాడు. ఏమవుతాడు మనకి? తండ్రి అవుతాడు. ఇంకొక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆ దేవుడు మనకి ఏమవుతాడంట? తండ్రి అవుతాడు. అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడంటే దేవుడు మనకు తండ్రి అవుతాడండి. దేవుడు మనకు తండ్రి అయినప్పుడు మనం ఎవరు? ఆయనకు పిల్లలము. పిల్లలమండి. చూడండి, వీడియో చూపిస్తాను. దేవుడు చెబుతున్నది ఒకటే, దేవుడు మనుషులను సృష్టించాడు, మనుషుల్ని దేవుడు తయారు చేశాడు. మరి అదేంటి? మనకున్న ప్రత్యేకత ఏంటని ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి. మనకున్న ప్రత్యేకత ఏంటంటే జంతువుల కన్నా కాస్త వివేచన జ్ఞానంలో మనల్ని మెరుగ్గా తయారు చేశాడు. ఈ సృష్టిలో ఏ జీవికి ఇవ్వనంత అధికారం చెప్పండి మనకిచ్చాడు. మరొకటి, తన స్వరూపం అంటే తన ఇమేజ్గా మనం నిర్మించుకోండి. ఇమేజ్ అంటే ఆయన గుణగణాలతో, ఆయనకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలతో మనం తయారు చేసి పెట్టాడు. అది మన గొప్పతనం. అంతేగాని ఆయన గర్భంలోంచి వచ్చేసామంటే, ఎవరి గర్భంలోంచి చెప్పండి? అంత లేదు. ఆయన గర్భాల్లో నుంచి నోట్లోంచి ఏం రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు గ్రీకు కథలు ఏ చదివేసి నోట్లో నుంచి చెవుల్లో నుంచి చెప్పండి, గర్భాల్లో నుంచి రాము. మీరు ఏదో చదివేసి ఉంటారో, ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అనుకుంటా. అలా రాము. దేవుడు అన్ని విధాలుగా అలా తయారు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. జంతువుల్ని ఎలా తయారు చేశాడో, సృష్టిలో అనేక కార్యాలు ఎలా తయారు చేశాడో వాటికన్నా మెరుగ్గా తన హస్తాల చేత తయారు చేసుకున్నది ఎవరినో తెలుసా? మనల్ని. కాబట్టి మీరు చూశారు కదా, మనల్ని దేవుడు ఎలా సృష్టించాడంటే, దేవునిలో నుంచి మనం రాలేదు, ఆయన గర్భంలో నుంచి మనం రాలేదు. మనల్ని దేవుడు ప్రకృతిలో కనిపించే జంతువులైతేనేమి, ప్రకృతిలో కనిపించే జీవులైతేనేమి, ఇవి ఎలా సృష్టించాడో దేవుడు, వాటి మాదిరిగా మనల్ని కూడా సృష్టించాడు. అంటే మనకు స్పెషల్ ఏంటంటే, వాటికంటే మనకు స్పెషల్ ఏంటంటే వాటికంటే కొంచెం ఎక్కువగా సృష్టించాడు. మనం దేవునిలో నుంచి రాలేదు, కానీ దేవుని లక్షణాలు మనలోనికి పంపించాడు. ఆయన ప్రతిమలం అంటాం మనం. ఎవరిమి? ఆయన జిరాక్స్ కాపీ అంటాం మనం. ప్రియులరా, అంటే మన మొత్తానికి మనం ఎవరమంట? దేవుని పిల్లలము కాదు అంటున్నారు. చూడ, ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గములు విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మర్చితివి. నిన్ను కనిన దేవుని మర్చితివి. కనిన దేవుని మర్చితివి అంటే మనల్ని కన్నది ఎవరు? దేవుడు. దేవుడు అనగా ఎవరు? యెహోవా. యెహోవాని ఎవరు? ఆయన ఉన్నవాడు. ఉన్నవానిలో నుండి వచ్చిన వారమే మనము. అంటే మనం ఎవరు కన్నారంట? ఆయన కన్నాడంట. దేవుడు కనుక వచ్చిన వారన మనం దేవుని పిల్లలము, మనం దేవుని వారసులము, దేవుని గర్భము నుండి వచ్చిన వారమని. ప్రియులరా, అంటే కనీసం బైబిల్ చదివేటప్పుడు కూడా దాని అర్థాలు, పరమార్థాలు కూడా ఆలోచించరు. మన దేవుని పిల్లలమని. దేవుని గర్భం నుంచి వచ్చిన వారం. ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి? భూమి మీదికి రాక మునుపు తల్లి గర్భంలోనికి 9 నెలలు ఉంటాం మనం. ఎక్కడుంటాం మనము? 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాం. తల్లి గర్భంలో రాక మునుపు తండ్రి గర్భంలో ఉంటాం. మా నాన్నలోను నేనుంటే మీ నాన్నలో మీరుంటారు. తల్లిలోనికి రాక మునుపు తండ్రిలో ఉంటాం. తండ్రిలోని రాకముందు ఇలా వెనక్కి వెళుతూ తాతలు ముత్తాతలు దాటుకుంటూ పోతే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం మనము? ఆదాములోనికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం మనము? ఆదాములోనికి వెళ్ళిపోతాం. ఆదాము ఎవరి కుమారుడు రాయించాడు దేవుడు? ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అయినప్పుడు ఆదాము నుంచి వచ్చిన మనం కూడా ఎవరి కుమారులము? దేవుని కుమారులము. దేవుని కుమారుడే. ఆదామును చక్కగా ఎలా తయారు చేశాడంటే, చక్కగా ఒక మట్టిని తీసుకున్నాడు, ఒక చక్కటి బొమ్మను తయారు చేసి
ఒక అందమైన రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మలోనికి దేని ప్రవేశపెట్టాడు దేవుడు? దేవుని ప్రవేశపెట్టాడు. దేన్ని తెలుసా ఆయన? ఆదాము లెయ్యి అనలేదు. ఆయన ఆదాము లెయ్యి అనలేదు. ఏదో శక్తిని పంపించి లేపలేదు దేవుడు. తనలోని భాగాన్ని ఆదాములోనికి ప్రవేశపెట్టాడు. ఊదాడు జీవవాయువుగా. ఏంటి? జీవవాయువుగా ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడంటే ఆదాములోనికి దేవునిలో ఉన్న మనందరినీ ఆదాముని ఎక్కడికి ఊదాడు? ఆ దేవునిలో ఉన్న ఆదాముని ఆత్మని విభజించి ఎక్కడికి పంపించాడు? ఆదామని ఒక మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. అంటే ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడైనప్పుడు మనం ఎవరు కుమారులమే? మనం కూడా దేవుని కుమారులమే. ఆదాము నుంచే కదా యావత్ ప్రపంచం అంతా వచ్చింది. ఆదాము గర్భం నుంచే కదా అందరం వచ్చింది. అలా వెనక్కి వెళితే ఆదాములో ఉంటాం మనము. ఆదాములోనికి రాకముందు ఎక్కడుంటాం మనము? దేవునిలో ఉన్నాము. ఎక్కడున్నాం మనము? దేవుని. అంటే మనం ఎవరిమి? దేవుని పిల్లలం మనం. దేవుని గర్భం నుంచి వచ్చిన ఆయన వారసులం, ఆయన సొత్తైన ప్రజలం మనం. మనం ఎవరిమి? దేవుని పిల్లలం, ఆయన కుమారులం మనం. మనం కుమారులు అయినప్పుడు ఆయన మనకి తండ్రి అవుతాడు. ఆయన మనకి తండ్రి అవుతాడు. మరి ప్రకృతిలో ఉన్న ఈ జంతువులు ఇవన్నీ ఏంటివి? ఇవి మాట వల్ల కలిగించాడు. దేని వల్ల కలిగించాడు? మాట వల్ల కలిగించాడు. మనల్ని మాట వల్ల సృష్టించలేదు. ఆయన తనలోని భాగాన్ని ప్రవేశపెట్టాడు. ఏంటి అంటే మనల్ని మాట వల్ల సృష్టించలేదు. ప్రకృతిని అయితే మాట వల్ల కలిగించాడు. ఎందుకు? అవి దేవదూతలు గనక. ఎవరు? అవి దేవదూతలు గనక దేవదూతలు దేవుడు మాట వల్ల కలిగించాడు తప్ప దేవతలు దేవుడు కనలేదు. మరి కన్నది ఎవరిని? మనల్ని కన్నాడు తప్ప దేవదూతలను ఆయన కనలేదు. అంటే ప్రకృతిలో ఉన్నవాటి ఇదిగో ఈయన అంటున్నాడు కదా మహానుభావుడు ఏమంటాడు? మనం కూడా జంతువులతో పాటు ఏమంట? సమానము. అంటే కోడితో సమానము, పందితో సమానము, కుక్కతో సమానము, ఏంటి అన్నిటితో సమానం. మరి పోర పంది అంటే ఎందుకు ఫీల్ అవుతున్నాం మనము? పోర కుక్క అంటే ఎందుకు ఫీల్ అవుతున్నాము? ఎందుకు? మనకంటే తక్కువ కనుక మనం ఫీల్ అవుతాం. కానీ ఈరోజు మనిషి జ్ఞానం చూడండి ఎలా అయిపోయిందో. గడ్డి తిన్నాడండి, గడ్డి పశువు అన్న మేలు. కానీ మనిషి ఈరోజు తండ్రి నేను మీకు పుట్టలేదు, నువ్వు మా తండ్రివే కాదు, నువ్వు మాకు దేవుడు తప్ప తండ్రివి కాదు. ప్రారంభంలో కొత్త నిబంధనలు, పాత నిబంధనలు యెహోవా యెహోవా అంటూ వచ్చాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు యెహోవాని ఎలా పరిచయం చేశాడు తెలుసా? ఆయన మీ తండ్రి. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు, ఆయన బోధించినప్పుడు ప్రతీది పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో మీకు ఏం కావాలో మీ తండ్రిని అడగండి, మీ తండ్రిని అడగండి. ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఆయన తండ్రి గనక, మనం పిల్లలం గనక అడిగే హక్కు మీకుంది గనక తండ్రికి మొరపెట్టండి అని చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు అంటే ఈ శరీరానికి జన్మనిచ్చిన వారము. తల్లిదండ్రుల నుంచి వస్తాడు. ఎలా వస్తాం మనం? తల్లిలో నుంచి రక్త మాంసాలు తీసుకొని వస్తాం. ఏంటి రక్త మాంసమా? ఎక్కడి నుంచి వస్తాం రక్త మాంసము? తల్లిలో నుంచి మనం రక్త మాంసాలను తీసుకొని బయటకు వస్తామే. ఈ శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడండి. ఎవరంట తండ్రి? మనకి దేనికంట తండ్రి అంట? ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి. శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు, ఆత్మకు సంబంధమైన తండ్రి ఒక్కడే. ఏంటి? ఆత్మకు తండ్రి ఎవరంట? ఒక్కడే. ఆయనే యెహోవా, ఆయనే ఉన్నవాడు, ఆయనే మన తండ్రి. అంటే యెహోవాకు మనం ఏమవుతాము? ఆయన మనకు తండ్రి అయితే ఆయనకు మనము పిల్లలమవుతాము. చివరిగా మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరుచును గదా, దాసుడు తన యజమాని గణపరుచును గదా, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా.
నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? ఏమంటున్నాడు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నాకు రావలసిన ఘనత ఏది అంటే, దేవునికి రావాల్సిన ఘనత ఎవరు దోచుకొని పోతున్నారు? సేవకులు, యాజకులు దోచుకుంటారంటే దేవునికి రావాల్సిన మహిమ, దేవుడు రావాల్సిన ఘనత మధ్యలో ఎవరు కాజేస్తున్నారు? సేవకులు కాజేస్తున్నారు. ఈరోజు చూడండి, సేవకులు దేవునికి రావాల్సిన ఘనత ఎవరు కాజేస్తున్నారు? సేవకులు. వేదిక పైన ఎవరున్నారు? ఆ సేవకుడు తప్ప అటు ఇటు పొరలాడుతుంటాడు తప్ప ఎవరినే కానీ కూర్చోబెట్టుకోడు. పోనీ దేవుని ఏమైనా మహిమపరుస్తాడంటే ఆడ దేవుని మహిమ కాదు, ఈయనకు మహిమ ఉంటుంది అంతాడ. ఆ ఫోకస్ అంతా ఎవరి పైన ఉంటుంది? 360 డిగ్రీలో కెమెరా యాంగిల్లో ఉంటుంది. ఇటు తిరిగితే ఇటు కెమెరా వస్తుంది, అటు తిరిగితే ఇటు కెమెరా వస్తుంది. పోనీ ఏమైనా చెప్తాడు అనుకుంటే సుత్తి తప్ప ఏముండదు ఆడ. ఏమంటే మహిమ ఉంటుందా? ఏ మహిమ ఉండదు. మాటలు ఎత్తితే మా నాన్న ఇలాంటోడు, నా కొడుకు ఇలాంటోడు, మా భార్య ఇలాంటిది, మా అత్త ఇలాంటిదని ఇదే చెప్పుకుంటాడు తప్ప దేవుని గొప్పతనాన్ని ప్రకటించేవారు కరువైపోయారు. కనుకనే దేవుడు మాట్లాడు ఆవేశంతో, నాయన ఓ యాజకులారా, ఓ సేవకులారా, నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు రావాల్సిన మహిమ ఏది? మీరు కాజేస్తున్నారు. కనుక నేను తండ్రిని ఏంటి ఆయన బతిమాలుకుంటున్నాడు. నేను తండ్రిని రా బాబు, నేను తండ్రిని ఆయన చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే కారణం ఎవరిమి? మనం కాదంటారా? కనుక దేవుని గురించి ఇదిగో మన తండ్రి పరలోకమందు ఉన్నాడని మనం చెప్పవలసింది పోయి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? మీరు నా పిల్లలు ఆయనే చెప్పుకుంటున్నాడు. అంటే దేవుడు బాధ మనిషికి ఈరోజు అర్థం అవ్వట్లేదు. కనుక ఆయన మన తండ్రి, మన ఎవరు? ఆయనకి పిల్లలము, ఆయనలో నుంచి వచ్చిన వారము. కనుక ఎన్ని పాయింట్లు ఆలోచించాం మనము? 6 పాయింట్లు. మొదట, యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు అంటే ఎవరు? ఆత్మ దేవుడు. తర్వాత యెహోవాలు ఎంతమంది? యెహోవాలు యెహోవా ఒక్కడే. 2, 3, 4 ఎవరు లేరు. సుప్రీం ఆయన ఒక్కడే. ఆత్మ, ఆయన పవర్, ఆయన ఒక్కడే. ఆయన మనకి ఏమవుతాడు? ఆయన మనకి తండ్రి అవుతాడు, మనం ఆయనకి పిల్లలం అవుతాము. ఆ యెహోవాని ఎవరైనా చూశారా? ఎవరైనా ఆయన స్వరాన్ని విన్నారంటే ఎవరే కానీ ఆయన చూసిన వారు కానీ ఆయన స్వరాన్ని వినగలరు కానీ ఎవరే కానీ లేరు. యేసుక్రీస్తు వారు తప్ప ఆయన ఎవరు చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, అద్భుతమైన మాటలనైనా మీ ఉనికిని గురించి ఆలోచించాం. మీరెవరు, మాకేమవుతారు, మీరు ఎలా ఉన్నారు అన్నది నాయన లేఖనాలు పరిశీలించి చక్కగా మేము నేర్చుకున్నాము. నాయన విన్న మీ పిల్లలు జ్ఞాపం చేసుకోండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిన మా ఆత్మ దేశాల గారికి జ్ఞాపం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ ప్రసాదించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.